శివశక్తి గారైన ఇల్లందు సారికమ్మ దగ్గరికి అయితే రావడం జరిగింది. కామెక్కి అడుగుపెట్టిన శివశక్తి మొట్టమొదలు ఎవరంటే తెలంగాణ నుంచి ఈ సారికి. ఇవాళ చనిపోయే వ్యక్తి ఇంకొక 5 నిమిషాలు పోతుండే గుళ్ళకు పోయి వస్తే నార్మల్ మనిషిలాగా వచ్చేస్తారు. పంచబలి పూజ ఉంటుంది. ఓకే. దున్నపోతు, పావురం, చాప, గుమ్మడికాయ, చెరుకు ఇది చేయించిన 3 డేస్కి ఆ క్లాత్ తీసుకెళ్లేటప్పుడు కూడా మనం బ్లడ్ పడ్డట్టే చుక్కలు పడితే ఎక్క కింద పోతుంటే క్లాత్ పోతుంటే అట్లా ఆ తీసుకొని కూడా నేను బొట్టు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. కట్టేటప్పుడు రెడ్గా ఉంది, రక్తం కనుక ఎట్లాగా ఎండిపోతే ఆ క్లాత్ ఎట్లా ఎల్లో అవుతుందో సేమ్ ఇంతే అవుతుంది. కావాలంటే మీకు ప్రూఫ్ కావాలంటే రోజు చేసి మనం ఒక 18 రోజులు కట్టుకుంటే తెలిసిపోద్ది జనాలకు కూడా. సో ఇప్పుడు వచ్చేసి అసలు విషయం అడగాలి నేను. సో దాని అక్క ఏంటక్క అసలు విషయం అడిగేస్తున్నా నన్ను అయితే నేను వాళ్ళకి అడిగేస్తున్నా, మీరు అడిగేస్తారు, అయిపోయింది ఇక. ఏంటంటే అసలు విషయము, ఇప్పుడు మన కామాఖ్య దేవాలయం ఏదైతే ఉందో అక్కడ మొదటి బోనం ఎత్తుకొని నిన్ను పూజలతో పాటు తీసుకెళ్తారు అక్కడ. అక్క మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అక్క కొంతమంది వేరే వాళ్ళు, ఎవరు ఇక పేరు చెప్పాను అక్క, చెప్పారు నేనే మొదటి బోనం అని. అసలు అక్కడ కామెక్కి అడుగుపెట్టిన శివశక్తి మొట్టమొదలు ఎవరంటే తెలంగాణ నుంచి ఈ సారికి. అదే నేను చూసాను. అంటే నేను ఒక వీడియో వైరల్ అయింది, అంటే మీరే కదా అక్కడ ఉన్న బీహార్ వాళ్ళంతా కూడా వీడియోస్ పెడతారు కదా, అక్కడ పూజారులతో పాటు నువ్వు వాళ్ళు ఎవరైతే మనం ఒక పెద్ద పూజారులు ఉంటారో వాళ్ళతో పాటు నీ బోనం వెళ్తుంది అందులోకి. నేను చూసి షాక్ అయిపోయాను. అంటే నీ పక్కన తను ఎవరు, మన పాల్వంచ సాయి మీరిద్దరు ఉన్నారు దాంట్లో వీడియోలో. నేను మీ ఇద్దరిని చూసాను. నేను మీ ఇద్దరు వెళ్తుంటే ఐఎమ్ షాకింగ్, అంటే ఇంత ప్రత్యేకత ఉందో సారిక గారికి అక్కడ అని చెప్పేసాను. అసలు ఏంటి అసలు అక్కడ స్టోరీ అసలు? అక్కడ అమ్మవారికి సంవత్సరంలో ఒకసారి అవుతుంది అమ్మవారికి. ఆ టైంలో 3 డేస్ టోటల్ టెంపుల్. అమ్మవారి రూపం ఏంటి అక్కడ అసలు? యోని రూపం లేదు, యోని రూపం. అమ్మవారికి 3 రోజులు గుడి బంద్ చేస్తారక, లక్షలాది మంది, కోట్ల మంది నైట్ పగలు ఏముండదు, వస్తూనే ఉంటారు, గుడి చుట్టూ తిరుగుతారు, దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. టెంపుల్ లోపలికి వెళ్ళిపోవడం అవే ఉండదు. ఆ 3 రోజులు గుడి బంద్ చేస్తారు. బలి ఇవ్వడం అన్ని బంద్ ఉంటాయి, ఓన్లీ జపాలే ఉంటాయి. అఘోరలు వస్తారు, నాగసాధులు వస్తారు, శివశక్తులు వస్తారు, మామూలు భక్తులు వస్తారు. అక్కడ రాని వాళ్ళనేదే ఉండదు. మాయంగ్ అన్న ఊరు ఉంటుంది. అప్పుడు యుద్ధం చేయడానికి వేరే దేశం వాళ్ళు మన దేశంలోకి అడుగు పెట్టడానికి వచ్చినప్పుడు ఆ రాజులందరినీ మాయం చేసి కుక్కల్ని, వాళ్ళ ఇంట్లో కోళ్ళని, లేదా వాళ్ళ ఇంట్లో వస్తువులా చేసేవాళ్ళంట. అలాంటి తాంత్రికం పుట్టిన ఊరు అన్నట్టు ఈ కామాఖ్య అమ్మ టెంపుల్. ఓకే. అలా తాంత్రం బాగా పనిచేస్తుంది. అక్కడికి జపాలు చేసుకుంటారు అందరూ. ఏ విధమైన పూజ చేసుకున్నా ఆ విధంగా చేస్తారు. కానీ ఎంత చేసినా కానీ ఆ అమ్మని ఎక్కడి నుంచి అయితే మనం పుడతామో ఆడికే వెళ్తాం చనిపోయినాక. అంటే ఆ సృష్టి అక్కడికి వెళ్తాం కాబట్టి ఆ కామాఖ్య అమ్మవారు, ఆ అమ్మ అనుగ్రహం మనకుంటే ఆ వ్యక్తిని ఎవ్వడూ టచ్ చేయలేడు. అంటే ఇంతకుముందు బోనం సమర్పించే వాళ్ళు గారు కదా? లేరక్క. మొదటి బోనం వెళ్ళపైకి అనిపించింది నీకు అక్కడ? తెలంగాణ అంటే ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి ఫస్ట్ అమావాస్య వెళ్ళిన తర్వాత బల్కంపేట అమ్మవారి కళ్యాణం అవుతుంది. ఆ తర్వాత ఉజ్జయిని గోల్కొండ అవుతుంది. ఆ తర్వాత ఉజ్జయిని మంకలి బోనం. అదే ఆశ్రమం స్టార్టింగ్లో అక్కడ కాబట్టి నేను ఫస్ట్ బోనం నాది కంపల్సరీ అమ్మవారికి చేయాలి అని మైండ్లో ఫిక్స్ చేసుకున్నాక మన తెలంగాణ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆడ మొదలు పెట్టాలి నేను. సో కామాఖ్యలో మొదటి బోనం సమర్పించింది సారికమ్మ అంట. సో ఇది క్లియర్గా అర్థం చేసుకుని చూసే జనాలు కూడా. అంటే నేనైతే చూసాను క్లియర్గా, అంటే వీడియోలో వచ్చింది. సో ఆ వీడియో క్లిప్పింగ్ మీకు ఇప్పుడు వేస్తాను, అది కూడా చూడండి. తెలంగాణ అదే ఖమ్మం. మొదటి బోనం చేసేది మా గురువే కదా, 18 సంవత్సరాలు చేస్తాను. నేను హైదరాబాద్. హైదరాబాద్ అవును, భాగ్యనగర్.
जब आप आके यहाँ माता के लिए जप करते, माता को शांति करके, बहुत गुस्से में रहती माता की शांति करके हम पूजा करके हम फिर वापस हमारे गांव को जाते हैं। माता को जो भी चीज़ से पूजा करो तो जो मांगे तो जरूर देंगे। यहाँ भी जनता बली नहीं है, यहाँ खाली एक सब रहती అమ్మతోటి ఫోటో कितना बार भी సో దాంట్లో ఆ వీడియో క్లియర్గా తనతో పాటు వాళ్ళందరూ వెళ్తున్నారు, తనతో పాటు చూడు తిరుగుతున్నారు అక్కడ. అంటే ఆ 3 రోజులు అంత పబ్లిక్ ఉన్నాక వాళ్ళని లక్షలాది మంది ఉన్నా వాళ్ళని ఆపేస్తారు. నా బోనం పోయేటప్పుడు నేను ఫ్రీగా తిరగాలని చెప్పేసి ఫ్రీగా తిప్పేస్తారు, అక్కడ తిప్పి పంపిస్తారు. నాకు చాలా బాగా నచ్చింది. ముందుగా మాత్రం అక్కడ ఉన్న ప్రభుత్వానికి, అక్కడ ఉన్న గుడి పూజలకు ముందు దండం పెట్టాలి నేను. ఎందుకంటే ఒక వ్యక్తిని, సామాన్య వ్యక్తి తెలంగాణ నుంచి, అంటే ఇక్కడ నాకు ఎంత పేరున్నా కానీ ఆ రాష్ట్రంలో అయితే నేను తెలియదు కదా అక్క ఎవరికి, కానీ నన్ను గుర్తు పెట్టుకొని, అంటే ఇప్పటికీ 16 సంవత్సరాల నుంచి వెళ్తున్నా నేను. 16 సంవత్సరాల నుంచి వెళ్తున్నా కాబట్టి నేను ప్రతి ఇయర్ అక్కడికి వెళ్తా. ఈ పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడైతే నేను అక్కడ పూజలు స్టార్ట్ చేశానో ఫేమస్ అయిపోయాను అక్కడ అందరికి. అక్కడికి పోయినా పలానా సారిక తెలంగాణ డాన్, ఫుల్ పవర్ఫుల్, జితాదియే వీడియోస్ కూడా ఉన్నాయి అక్కడ, చూపిస్తాను అనేసి అంటారు. ఆ సారీ ఫ్లెక్స్లు పెట్టి మేము ధర్నా చేసి, పాలంచి సాయి కావచ్చు, నాగదేవి కావచ్చు, హనీ కావచ్చు, ఇంకా చాలామంది మన టీం ఎంతమంది ఉన్నారు అందరికి వెళ్ళినా వాళ్ళ కోసం బాగా కష్టపడ్డారు పూజకి. ఆ విధంగా హెల్ప్ చేసిలాక అక్కడ అంటే అక్కడ ఏదో ఎర్రబట్ట ఇస్తారంట కదా, అంటే అక్కడ స్టోరీ చెప్తావా కొంచెం? రెడ్ క్లాత్, సిల్క్ దక్క ప్లెయిన్ క్లాత్, కొన్ని 100 మీటర్లు అమ్మవారి గుడి టెంపుల్ బంద్ చేసే ముందు గుడికి గవర్నమెంట్ తరపు నుంచి తీసుకెళ్ళేసి అమ్మవారి యోని మీద కప్పేస్తారు మొత్తం. అంటే వాటర్ వస్తూ ఉంటుంది, అది కప్పేసిన తర్వాత మొత్తం తడిచిపోద్ది అక్క, రెడ్గా అయింది. అక్కడి నుంచి వచ్చే గుళ్ళ నుంచి వచ్చే వాటర్ కూడా రెడ్గానే వస్తాయి. ఇంకా అమ్మవారి మహిమ అది. అక్కడి నుంచి అక్కడ పోయే ఏదైతే నది ఉంటుందో ఆ నదిలో పోయేది కూడా మొత్తం ఎర్ర కనబడతాయి. వర్షాలు అప్పుడే పడుతూ ఉంటాయి, ఆ వాటర్ మురికి వాటర్ అంతా రెడ్ కనబడుతూ ఉంటుంది. ఇక ఆ 3 days మాత్రం అదే ఉంటుంది. ఆ 3 daysకి ఆ క్లాత్ తీసుకెళ్ళేటప్పుడు కూడా మనం బ్లడ్ పడ్డట్టే చుక్కలు పడతాయి అక్క, కింద పోతుంటే క్లాత్ పోతుంటే అట్లా ఆ తీసుకొని కూడా నేను బొట్టు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. వెళ్ళే ముందు ఆడికి వెళ్ళిన తర్వాత ఇక తీసుకెళ్ళేసి గవర్నమెంట్ పూజ దాని ఎండమెంట్ సంబంధించి దాంట్లో పెట్టేస్తారు. ఆ ముక్కలు కట్ చేస్తారు అక్క, కట్ చేసి ఆ ముక్కలు ఇస్తారు. ఇప్పుడు అయ్యగాళ్ళు ఉంటారు కొంతమంది, ఆడ లేదన్నా 200 నుంచి 300 మంది అయ్యగాళ్ళు ఉంటారు. అయ్యగాళ్ళకి మెయిన్ ఉంటే ఇంత ముక్క, ఒక్కొక్క అయ్యగారికి ఇంత ముక్క ఇస్తారు. అక్కడ భక్తులు పోయే వాళ్ళ అక్కడ కూడా ఇస్తారండి. అక్కడ కూడా నాకు ఒక గురువు ఉన్నాడు, అది కట్ చేసి ఇస్తారు. ఆ క్లాత్ తీసుకొచ్చేసి మన బీరులో పెట్టుకోవడమో, లేదా బంగారు తాయతలో పెట్టుకోవడమో, లేదా చేతికి కట్టడమో ఇలా. ఇంకొక ఇది క్లాత్, ఇది అదే, ఇది అదేనా? ఇది అలా ఉంటుందా? ఇట్లా రెడ్ క్లాత్ కడితే ఇట్లా అయిపోద్ది, మొత్తం సిగడని పోతే వేరే దానికి చుట్టేసిన. చూపించండి ఒకసారి. ఇదేనంటే కామాఖ్య, ఇక కామాఖ్య అమ్మో దారం. ఇది కట్టేటప్పుడు రెడ్గా ఉంది, రక్తం కనుక ఎట్లాగా ఎండిపోతే ఆ క్లాత్ ఎట్లా ఎల్లో అవుతుందో సేమ్ ఇంతే అవుతుంది. కావాలంటే మీకు ప్రూఫ్ కావాలంటే రోజు చేసి మనం ఒక 18 రోజులు కట్టుకుంటే తెలిసిపోద్ది జనాలకు కూడా, ఎండలో పెట్టినా తెలిసిపోద్ది. ఆ విధంగా ఇదే కామాఖ్యలో అమ్మవారి దగ్గర దొరికే క్లాత్ అంటే క్లాత్. సో ఇది చూసారు ఎంత అమ్మో నిజంగా. కానీ ఆడికి పోయి వచ్చిన తర్వాత చాలా బాగా జరిగింది అక్క, నాకు మంచి జరిగింది. అంటే ఇప్పుడు చాలామందికి అంటే మనము స్త్రీశక్తిని గౌరవిస్తాం మనము, వాళ్ళకి ఏదైతే మంత్ అనేది ఉంటే 5 days వాళ్ళు దూరంగా ఉంది, పూజలు చేయకపోవడం అవన్నీ చేస్తూ ఉంటారని చెప్పేసి అంటారు. కానీ అక్కడ ఆ పూజ ఏదైతే ఆ శ్రావాన్ని బట్ట తీసుకొచ్చుకొని మనం పూజించుకోవడం అనేది, దాన్ని మనం గౌరవించడం అనేది ఇది ఒక ప్రత్యేకత కదా. ఇది శక్తి అక్క, శక్తి. ఇంకా 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అక్కడ ఉంది కాబట్టి దానికి అంత పవర్. అంటే అక్కడ హోమాలు చేస్తారంట, బలి పూజ చేస్తారంట అక్క. బలి ఉంటుంది, పంచబలి ఉంటుంది. ఓకే. పంచబలిలో ఒక దున్నపోతు, గుమ్మడికాయ, పావురం, చెరుకు, చేప, ఇవన్నీ అక్కడ ఏం చేపలు పంచబలి అంటారు. ఇప్పుడు సమస్య ఏది ఉన్నా కానీ ఆ పూజ చేయవలసిందే. ఓకే. పవన్ కళ్యాణ్ సార్ కోసం పోయినప్పుడు 5 సార్లు చేయించినది. ఏం పూజ చేయించావు? పంచబలి పూజ. పంచబలి పూజ అంటే చేపతోని, చేప, చెరుకు, గుమ్మడికాయ, పావురం, దున్నపోతు, 5తోని పంచబలి. పంచబలి ఈ 5తోనే పంచబలి అంటారు. 5 సంవత్సరాలు చేశాను. 5 సంవత్సరాలు చేస్తాను. సో ఇవన్నీ సార్లు తెలిసే ఉంటాయి కదా? తెలుసు, ఆల్రెడీ పోయినాయి, అన్ని గ్రూప్లలో వచ్చినాయి,
చూసుకున్నారు. కానీ నాకు పోదామన్నప్పుడు టైం ఉండదు, తను రమ్మన్నప్పుడు నాకు ఉండదు. నిన్న కూడా తను కన్వీన్ కాల్ చేశాడు, రాండమ్మా నేను సార్ని కల్పిస్తా, ఇక్కడ పిఠాపురం ఉన్నాడు, ప్రోగ్రామ్ సంక్రాంతి ప్రోగ్రాం రానంటే అయ్యో నీ రాలేని పరిస్థితి. ఓకే, ఇప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతర అది ఇది అని చెప్పేసి. సో మొత్తానికి అయోధ్య అది మన కామాఖ్య టెంపుల్లో మొదటి బోనం చేసింది ఎవరంటే ఇల్లందు సారికమ్మ గారే. అది సాక్ష్యంతో సహా తను చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ జోగిని శివక్షేత్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురావడం కోసం తను ఎంతో పోరాటం చేసిందంటే అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు పరిచయమే, పూజలు పరిచయమే, అది కూడా పరిచయం అని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనా సరే మన హిందూ ధర్మాన్ని కాపాడంలో అందరం ముందుంటామని చెప్పేసి అని తను అంటుంది. ఒక్కదంతో ఏది కాదు, అందరితో అవుతుంది కాబట్టి అందరం ఉన్నాం కాబట్టి అదేది సక్సెస్ఫుల్ అయిందండి. కానీ నిజంగా గ్రేట్ కదా, అక్కడ ఎంతోమంది పెద్ద గొప్ప అఘోరీలు వాళ్ళు జపాలు చేయడం అదంతా కూడా. అంటే అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకటి, ఇప్పుడు పూజారులు ఆ క్లాత్ అంతా తీసుకు పూజారులు ఏం చేస్తారు, ఆ పూజ పంచుతారు అక్క, ప్రసాదం లాగిస్తారు. కానీ ఇప్పుడు పంచట్లేదంట కదా, ఎందుకు పంచరక్క? పంచుతున్నారా? ఇప్పుడు 22 తారీఖు నుంచి 26 తారీఖు వరకు ఉంటుంది అక్క, తీసుకెళ్లేసి ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. 27 నుంచి పంచుతూనే ఉంటారు. కానీ కొంతమంది తెలియక ఏంటంటే అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళేసి అయ్యగారు క్లాత్ నేను 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, ఒక్కొక్కరు ₹1,00,000 కూడా ఇస్తాను. అవునంట, అది ₹1,00,000 ఇస్తానా ఇవ్వరు వాళ్ళు, ఓకే ఒట్టిగానే ఇస్తారు. అంతేనా? సో ఇదంతా ఇలాంటి తప్పుడు సమాచారం అంతా తెలిసిందే కాబట్టి అడుగుతున్నాను. అక్కడ కొన్ని పూజలు, ప్రత్యేకమైన పూజలు చేస్తే కూడా ఫలిస్తాయని చెప్పి ఎవరు పోయినా కానీ పంచబలి పూజ చేయించుకోవాలి, ఏ సమస్యనో తీరిపోద్ది. ఇది లైవ్లో నేను చూస్తుంది కాబట్టి చెప్తున్నా. పంచబలి పూజ ఒక్కసారి చేసుకుని క్లియర్ అయిపోతుంది. అంటే అక్కడ అయ్యగారులు ఉంటారు, వెళ్ళి అడగాలి పంచబలి పూజ. పంచబలిలో కుమారి పూజ ఉంటుంది, కన్నెపిల్లని తీసుకొచ్చి పారాని పెట్ల పెట్టేసి ఆమె పూజ చేసేస్తారు. అన్ని వాళ్ళే చేస్తారు, అన్ని వాళ్ళే. మనం అమౌంట్ ఎంత దానికి? ఒక్క పూజకు వచ్చేసి 2,50,000 ఉంటుంది పంచబలి పూజకు. అంటే నువ్వు 5 సార్లు అంత ఖర్చు పెట్టావు పవన్ కళ్యాణ్ కోసం? అమ్మ బాబోయ్, అంత ఇష్టం నిజంగా తనంటే ఎంత ఇష్టం పెంచేసుకుంది నిజంగా. సో మొత్తానికి అంటే ఈ యొక్క కామాఖ్య గురించి ఎందుకు అడిగానంటే అక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అక్కడ చాలా వైబ్ ఉంది కాబట్టి నేను తెలుసుకున్నాను. తన ద్వారా నేను చాలా కొన్ని విషయాలు విన్నాను కాబట్టి ఈరోజు మీతో ఆ విషయాన్ని క్లియర్ అవ్వడం జరిగింది.